10వ తరగతి విద్యార్థులందరికీ శుభ సాయంత్రం. మాసనపల్లి గ్రామం నందు మనం ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్న 10 సంవత్సరం. కానీ ఈరోజు కానీ మనము మన సర్పంచ్ గారు జక్కు చంద్రారెడ్డి గారు మన కోరిక మేరకు ఆయన ఆల్రెడీగా మనకు ఫోన్ చేయడం జరిగింది. మా పిల్లలకు ఖచ్చితంగా చేయాలి గోపాల్ అంటే ఈరోజు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరము దాదాపు ఒక 15 నుంచి 20 స్కూళ్ళలో మనం అందిస్తూ వస్తున్నాము. మీకు పోయిన లాస్ట్ ఇయర్ కానీ అందించడం జరిగింది. చాలామంది విద్యార్థులు మనం అక్కడ 10వ తరగతి పరీక్షలు జరిగే ఎగ్జామ్ దగ్గరికి మనం మజ్జిగ పంపిణీ కానీ చేస్తున్నాం. మజ్జిగ పంపిణీ చల్లని వాటర్ కానీ చేస్తున్నాం. ఆ పబ్లిక్ పరిస్థితి అక్కడ కానీ మన పిల్లలు వచ్చి చాలా సంతోషం వ్యక్తం జరిగింది. పోయినసారి 575 కదా సార్, 508 మార్కులు మాసనపల్లి వస్తాయని ఫస్ట్ నాకే తెలిసింది. చాలా ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అయినా. అంటే మనం అందించిన ఒక పేడ అందించిన స్కూళ్ళల్లో ఇంత ఫస్ట్ రావడం కానీ చాలా గర్వకారణంగా ఉంది. నిజంగా సంతోషంగా ఉంది. మీరు ఆ విధంగా కృషి చేసేందుకు టీచర్లకు కానీ హెడ్ మాస్టర్కి నేను చాలా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తుంది సార్. మీరు చెప్పిన కష్టం వల్లే పిల్లలు వాళ్ళు ఇబ్బంది లేకుండా మండలంలో ఫస్ట్ రావడం చాలా అమాసమే కాదు. మీరు ఎంతో సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి చేసినారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సంవత్సరం కానీ మనము శ్రీ వినాయక ఫౌండేషన్ మందిరంలో చూడండి, ఈ ప్యాడ్ పెద్ద విలువైంది కాదు. వాస్తవంగా దీని వాల్యూ వచ్చేసి తక్కువ రేటు. పెన్సిల్ ఇవన్నీ అందరూ మీరు కొనుక్కోలేరని కాదు, ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న ఆర్థిక సమానికల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కొనే శక్తి ఉంది. ఎందుకంటే ఆ విధంగా మనకు సదుపాయాలు ఉన్నాయి. పూర్వకాలం లేవు కాబట్టి ఇబ్బంది పడినారు ఉన్నాయి. కాబట్టి ఇది అందివ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా కానీ మనకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. ఒక వస్తువు ఏదైనా కానీ ఒకసారి మీకు ఒక పెన్సిల్ కానీ ఒక రైజర్ కానీ ఒక చిన్న ఏదైనా మీకు గిఫ్ట్ లాగా ఇచ్చేగినా మన మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. అలానే మనం ఏంటంటే ఎందుకు ఇస్తున్నామంటే 10వ తరగతి అనేది ఓన్లీ ఒక మెట్టు మాత్రమే. అది మన జీవిత సమస్య కాదు. చాలామంది అంటే 10వ తరగతికి ఏదైనా మార్కులు తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా రేపే వేరే వాళ్ళు కామెంట్ చేసినా కానీ కొన్ని ఏంటంటే చెడుకు దగ్గర అయ్యి వాళ్ళు ప్రాణాలు పోదనుకుంటున్నారు. అటు కావద్దని ఆలోచనతోనే ఇది మోటివేషనల్ కార్యక్రమంతో మనకు గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. 10వ తరగతి అనేది ఓన్లీ ఒక మెట్టు ఎక్కడం మాత్రమే. మనం ఎక్కకపోయినా కానీ మళ్ళా సంవత్సరం ఎక్కవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చాలామంది చదువుకోలేని ఇప్పుడు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. కాబట్టి మనము మార్కులు తక్కువ వచ్చాయనో మన ఫైల్ అయినామనో బాధపడి వేరే వాళ్ళు కామెంట్ చేయడం వల్ల దయచేసి మీరు ఎటువంటి పరిస్థితులు మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. జీవితం చాలా విలువైనది. ఈరోజు మీరు పెద్ద పెద్దలు చూస్తే కన్నా వాళ్ళు పెద్ద చదువుకునే కాదు, వాళ్ళంతా డక్కి ముగ్గులు కొట్టే ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ఈరోజు నేనుగా ఏంటంటే నాకంత చదువు అంటే చాలా ఇష్టం. నాకున్న పరిస్థితుల్లో చదువుకోలేకపోయినా అయినా కానీ ఈరోజు ఒక చిన్న జిరాక్స్ సెంటర్ మెయింటైన్ చేస్తూ ఈరోజు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి దగ్గర ఎన్నో రకాల మనం సామాజిక సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. దాదాపు మనం 2010లో స్టార్ట్ చేసిన శ్రీ వినాయక ఫౌండేషను ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైన ఈ చేతులతో మనము ఆకలి అంటే కడుపు నింపే ప్రయత్నం చేశాం. చూశారు కదా, ఒక సామాన్యమైన వ్యక్తి మీకు ఎందుకు చెప్తానంటే ఉదాహరణ చెప్తాను. ఒక సామాన్యమైన వ్యక్తి మనం అనుకుంటే దేని చదువు ముఖ్యమే, కానీ చదువే జీవితం కాదు. ఏదైనా సాధించడానికి నిదర్శనం మాత్రం చెప్తాను. ఎందుకంటే మీరు ఏదైనా నెగిటివ్గా పోవద్దు రేపు ఫ్యూచర్లో అనే దాని గురించి చెప్తాను. ఒక సామాన్య వ్యక్తి నేను ఈ చేశాను, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. ఎంతోమంది నా వెనక సపోర్ట్ అంటే ఇటు సారోలు అయితే నేను చాలామంది నా వెనక నిలబడి నన్ను ప్రోత్సహిస్తుంటే ఒక కార్యక్రమం చేయబట్టి. ఎందుకంటే చదువు అనేది ముఖ్యం కాదు. చదువు లేకుండా కానీ మనము చేయొచ్చు. ఏదైనా రేపు ఫ్యూచర్లో మీకు మార్కులు తక్కువ వచ్చినా ఏదైనా అనుకోరుతులో మీకున్న పరిస్థితుల వల్ల ఫెయిల్ అయినా కానీ నెగిటివ్కు పోయి దయచేసి ప్రాణాలకు మీతో మాత్రం తెచ్చుకోవద్దు. వేరే వాళ్ళు కామెంట్ చేశారనో, సారోళ్ళు తిట్టినారనో, ఇంట్లో తల్లిదండ్రులు రాశారనో, ఊర్లో వాళ్ళు కామెంట్ చేశారనో దయచేసి ఎటువంటి నెగిటివ్ తీసుకోవద్దు. పాజిటివ్ థింక్. మనం ఎంత పాజిటివ్ తీసుకుంటే అంత బలంగా నిలవడానికి ప్రయత్నం చేస్తాం భవిష్యత్తులో. దానికోసమే మనము గత కొన్ని సంవత్సరాలుగా చాలా స్కూళ్ళలోనే ఇదే మోటివేట్ చేస్తున్నా. ఇది కారణం ఎందుకంటే మీ దగ్గర రావాలంటే నాకు ఏదో కారణం ఉండాలి. సార్ హెడ్ మాస్టర్ దగ్గర మాట్లాడాలంటే నాకు ఏదో కారణం ఉండాలి. కాబట్టి ఈ మాటలు చెప్పేదానికోసమే ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరము దాదాపు 20 స్కూళ్ళలో మనం ప్యాడ్స్ అందిస్తూ వస్తున్నాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, రేపు మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ 10th క్లాస్లో అత్యున్నత స్థాయి మంచి పాస్ అయినా పాస్ కాకపోయినా మార్కులు తక్కువ వచ్చినా రాకపోయినా దయచేసి నెగిటివ్గా లోనయ్యి వేరే వాళ్ళ మాటలను నెగిటివ్ తీసుకోకండి, పాజిటివ్ తీసుకోండి. మళ్ళా సంవత్సరం సరే మంచి భవిష్యత్తు. వ్యవసాయం ఉంది, ఎన్నో రకాల పనులు ఉన్నాయి. కాబట్టి మన బతికేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు అనేది మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. కాబట్టి దయచేసి ఇది ఒకటి అర్థం చేసుకోండి. మన శ్రీ వినాయక ఫౌండేషను ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఆహారమే కాదు, ప్రతి ప్రాణికి దప్పిక తీర్చాలనే ఆలోచనతో మనము మూగ ప్రాణులకు అన్నింటికి కానీ ఆకలి తీరుస్తున్నాము. కొండ ప్రాంతం పోయి వాటర్ అందిస్తున్నాము. ఆల్రెడీ ఎందుకంటే సారు మాకు ఫాలోవర్ కాబట్టి సార్ తెలుసాడు, మీ హెడ్ మాస్టర్ సారు చాలాసార్లు అప్డేట్స్గా నాకు కాల్గా చేసిన సారు ఆయన గొప్పతనం నిదర్శనము. దాదాపు మనము 160 అవార్డు తీసుకునేది. ఒక సామాన్య వ్యక్తిని నాకు ఒక డాక్టరేట్ ఇచ్చారు. హైదరాబాద్లో ఒక ప్రముఖ సంస్థ నాకు మనం చేసే సేవలు గుర్తించి మరి నాకు స్టూడెంట్, నేను డాక్టర్ చదవలే
నా పేరు గోపాలకృష్ణ. నా ముందర వచ్చేసి డాక్టర్ D.T. గోపాలకృష్ణ పెట్టిన దానికి నాకు డాక్టరేట్ కానీ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ పట్టణంలో. మళ్ళీ వచ్చేసి బెంగళూరులో వచ్చేసి మ్యాన్ ఆఫ్ ది హ్యూమానిటీ పక్కన పోలీసు అంటే బెంగళూరు పోలీస్ కమిటీ చేతుల మీదుగా మనం చేసే సేవలు గుర్తించి మ్యాన్ ఆఫ్ ది హ్యూమానిటీ అంటే గొప్ప మానవత్వం గల మనిషి అని మనకు అవార్డుగా ఇవ్వడం జరిగింది. అలా అంటే ఎన్నో రకాల మనం అవార్డులు ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. మీలో కానీ ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. ఇంజనీర్లు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, భవిష్యత్తులో రైతులు కావచ్చు, రైతులను తక్కువ చేయకండి. ఏదైనా కానీ మంచి గృహిణి కావచ్చు, ఈ పొద్దు గృహిణులు కానీ మంచి మంచి రీల్స్ చేసి ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తున్నారు ఈ పొద్దు కానీ. ఎందుకంటే మన సామాజిక మీద ఏదైనా ఇంట్లో కుటుంబ సమస్యల మీద రీల్స్ చేసి చాలా మంది డెవలప్ అవుతున్నారు. కాబట్టి ఎన్నో రకాల మనము బ్రతికేదానికి మార్గాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అలా ముందు పోయేదానికి ప్రయత్నం చేద్దాము. కాబట్టి రాబోయే 10వ తరగతిలో మీరు మంచి మార్కులు తెచ్చుకొని స్కూల్కి వస్తుంది. పోయినసారి ఫస్ట్ క్లాస్ వచ్చింది కాబట్టి ఈ వాటిగా దాన్ని రిపీట్ చేస్తూ దాన్ని బద్దలు కొట్టి ముందుకెళ్ళాలనేది మన శ్రీ వినాయక పోటీ లక్ష్యం. కాబట్టి ఈ సంవత్సరం ఇది ఆగదు. ఇది మనం నిరంతరము మీరు పోతారు, ఇంకా మళ్ళీ ఎంకోళ్ళు వస్తారు. కంటిన్యూషన్గా మా సేవలేమో చేస్తూ ఉంటాం. రాబోయే కాలంలో కానీ మీరు కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు సార్ ఏంటంటే కొన్ని మాటలు చెప్పిన అద్భుత మాటలు చెప్పినాడు. మనం తీసుకోవడం కాదు, ఇచ్చేది కానీ నేర్చుకోవాలా. ప్రార్థించే బదులుకున్నా సహాయం చేతులే మిన్న. ప్రార్థిస్తే ఎప్పుడో మన భగవంతుడు ప్రార్థిస్తాం, కానీ ఒకరికి ఆకలి తెరిచలేం. ప్రార్థిస్తాం, ఒకరు నీళ్లు పోయలేం. కానీ సహాయం చేసి చేతులు ఉంటేనే కదా మనం ప్రార్థించగలిగేది. కాబట్టి ఏంటంటే దానికోసమే మన కాన్సెప్ట్ కానీ ప్రార్థించే పేదల కన్నా సహాయం చేసే మిన్న అనే కాన్సెప్ట్తో ఈరోజు మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ నిరంతరము మన శక్తి చిన్నదైనా కానీ భగవంతుడు అందించే శక్తితో వెనక ఎంతోమంది దాతలు సహాయం చేయబట్టి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. చూడండి, వాళ్ళకి మీకు ఏమైనా సంబంధం ఉందా? దాతలు శ్రీ కుమారస్వామి చంద్రిక దంపతులు వాళ్ళకి మీకు ఏమైనా సంబంధం ఉందా? సో ఎవరు తెలియదు మనం ఎవరో వాళ్ళ మగలగా చూడలే. కానీ అన్న పిల్లలకు ఒక 20 స్కూళ్ళలో మీరు ఇవన్నీ అందివ్వండి, వాళ్ళ పిల్లలు మంచి ఎగ్జామ్ రాయమను, పాస్ కమ్మను, ఫ్యూచర్లో మంచి స్థానం పోయేదానికి ఉపయోగపడు అన్నీ ఇవన్నీ మనం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తీసుకోవడం ఏ విధంగా ఉపయోగించుకోవాలా అని అన్నిటితో కాకుండా మంచి ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయం స్టూడెంట్ గమనించండి. దయచేసి ఒకటే కొడుతున్నాను, టీచర్ల మీద కామెంట్ చేయకండి. ఎందుకంటే గురువు లేని విద్య గురువింద పాలవుతుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు సార్ లాంటి వాళ్ళు లేక నేను జీవితంలో చాలా నష్టపోయినా. ఎందుకంటే నేను హాస్టల్లో చదువుకుంటున్నా మా వాటర్ సార్ భయంకరంగా కొడతాను ఆయన. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. వాస్తవంగా ఎదిగిన ఆ సారులకు భయపడే కొద్ది రోజు స్కూల్ పోలే. ఆర్థిక పరిస్థితులు కానీ ఇప్పుడు ఈరోజు మీకు పెన్ను ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ రోజు పావులు ఇచ్చిన వాళ్ళు ఎవరో గారు ఇచ్చే మన ఆయన ఇవాళ ఎవరు ఇచ్చిన వాళ్ళు సమాజం ఇచ్చలేరు. చదువుకు డబ్బు లేక అప్పుడు 7వ తరగతి గారు పబ్లిక్ పరీక్ష, 7వ తరగతిలో పబ్లిక్ పరీక్షలో ఫీజు గారికి ఎట్లాగా నేను ఎగ్జామ్ రాయలేకపోయినా, తర్వాత 5వ తరగతి ఎగ్జామ్ రాసిన చూసినాం. అన్ని కష్టాలు దాటుకొని నిలబడినాం. ఈరోజు మీకు ఎన్నో రకాల సౌకర్యాలు చేస్తుంది. ఈరోజు మీకు గవర్నమెంట్ డబ్బులు సార్ అన్నట్టు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. స్వచ్ఛంద సేవా సంస్థలకు సాయం చేస్తున్నాయి. సర్పంచ్ లాంటివి నేను చూడి నిన్న మీరు కార్యక్రమం చేసినారు. నేను అద్భుతంగా అక్కడ చేసేవాళ్ళు కానీ లేరు. ఇటువంటి కార్యక్రమం ఎంతో మంది మీరు ప్రోత్సహిస్తారు. కాబట్టి దాన్ని అందుకునే బాధ్యత మీలోనే ఉంది. మీరు ఎంత దాన్ని అందుకుంటే ఇటువంటి సారోళ్ళు మీకు ఎంతో చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గుర్తించాలి. ఇంకా మేము చాలా కార్యక్రమం చేసారు, రెడీగా ఉన్నాము. మీరు ఏదైనా సరే స్టూడెంట్లు ఇంకా సార్లు పోయినసారి కూడా చెప్పిన సార్ ఏదైనా ఫస్ట్ క్లాస్ వచ్చి చెప్పండి, ఏదైనా గిఫ్ట్ ఇస్తామంటే మాకు హెడ్ మాస్టర్ సార్ ఫోన్ కూడా చేయలే. వాస్తవం మీ అందరికీ చెప్పినారు, మీకు మాట ఇచ్చే గుర్తుంది లేదు మీకు. సార్ మన ఫస్ట్ మండలంలో ఫస్ట్ వచ్చి మంచి గిఫ్ట్ ఇస్తాం మన స్కూల్ తరఫు మా ఫౌండేషన్ తరఫున సార్ చెప్పలేదు. బట్ ఈ వాటి మాత్రం ఖచ్చితంగా మీరు ఊహించని గిఫ్ట్ కానీ మన శ్రీ వినాయక ఫౌండేషన్ తరఫున మాతనపల్లి గ్రామం అంటే ఎందుకు నాకు ఇష్టం అంటే ఈయన ప్రోగ్రామ్ ఫస్ట్ స్కూల్కి ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ ఈయన చేసినాం. కాబట్టి విజయవంతంగా దాదాపు 20 స్కూల్లో ఎక్కడ అడ్డంకులు లేకుండా చేస్తాయి. చాలామంది మనకు ఫోన్ చేస్తున్నారు, సార్ హెడ్ మాస్టర్ సార్ మా స్కూల్కి ఇవ్వండి. ఇప్పుడు కానీ ఈరోజు సార్ దూరంలో కానీ మన హెడ్ మాస్టర్ సార్ వచ్చేసి నన్ను మన జిరాక్స్ అంటే కలిసి అడగదు మన పిల్లలు కానీ గోపాల్ 60 మంది అన్నారని చూసారా. మనం ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేసినామంటే శుభశీర్షకం మాసనపల్లి అనేది శుభశీర్షకం. కాబట్టి ఈ నుంచే స్టార్ట్ చేసి ఈరోజు స్టార్ట్ చేసే దగ్గర నిరురామం అంటే దాదాపు 16వ ఎగ్జామ్. కాబట్టి కంటిన్యూషన్గా మనం 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము 20 స్కూల్లో. కాబట్టి శుభశీర్షకం కూడా మీరు అలాగనే మంచి రాబోయే ఎగ్జామ్లో మంచి పరీక్షలు రాసి కాపీలు అని మీరు అన్నాడు సారు. అక్కడ సార్ మీద మీరు కాపీలు అనే ఆలోచన పెట్టుకోకుండా కరెక్ట్గా రాసి మంచి నెంబర్ 1 స్థానంలో మన మండలంలో నెంబర్ 1 స్థానం వచ్చిన అడిగిన మళ్ళీ మీ స్కూల్కి వచ్చి వచ్చిన వాళ్ళు సన్మానించి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు ఎలా చేస్తారో ఆ రోజు మీరు చూస్తారు. ఖచ్చితంగా మీరు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.